శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి 2025వ సంవత్సరం మార్చి నెల ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధనుసు రాశి వారికి సప్తమ స్థానంలో కుజగ్రహ సంచారం. దీని ప్రభావం వల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయాల్లో భార్యాభర్తల మధ్య టెంపరీగా ఈ ఎడబాటు వచ్చే అవకాశం ఉంది. అలాగే కుదుర్చుకున్నటువంటి వివాహాలు ఏదో రకంగా వాయిదా పడడానికి కూడా అవకాశం ఉన్నది. కాబట్టి ఈ సమయంలో మీకు ఏదైనా వివాహం నిర్ణయం ఉన్నా, పెళ్లి చూపులు జరిగి వివాహ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు తొందరగా వివాహం చేసుకోవడం అన్నది మంచిది. ఏమాత్రం ఒక 5-6 నెలల తర్వాత 2-3 నెలల తర్వాత వివాహం చేసుకుందామని అప్పటికప్పుడు తాంబూలాలు తీసుకుంటే మాత్రం తర్వాత ఏదో కారణాల వల్ల ఆ నిశ్చితార్థం రద్దయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఇది కేవలం జాగ్రత్త మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇక మిగతా విషయాలు పరిశీలించినప్పుడు ఉద్యోగంలో ఎవరైతే ఉన్నతమైనటువంటి మార్పు కొరకు ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ కుజుని యొక్క చతుర్థ దృష్టి దశమ భావం మీద పడడం జరుగుతుంది. కాబట్టి అలాగే గురువు కూడా పంచమ దృష్టితో దశమాన్ని వీక్షించడం వలన ఉద్యోగంలో అభివృద్ధి, మార్పు, గ్రోత్ తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంది. సో ఏదైనా ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి తప్పకుండా ఈ రాశి వారికి కలుగుతుంది. ఇక ముఖ్యంగా ఈ మాస ప్రారంభంలో తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి రవి శని భగవానుతో కలిసి ఉండడం వలన ప్రభుత్వ అధికారులతో కానీ రాజకీయ నాయకుల యొక్క ప్రోత్సాహంతో మీకు ఏదన్నా ఒక నామినేటెడ్ పదవి, అలాగే ఏదైనా ఒక ప్రభుత్వ రంగ సంస్థలో అధికార హోదా కలిగినటువంటి రాజకీయ పదవి లాంటిది వచ్చే అవకాశం ఉంది. సో అలాగే మీ యొక్క సలహా సహకారాలతో ఇతరులు ఏదైనా ఉద్యోగం పొందడం కానీ వారి పనులు కానీ జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఏదైనా మీకు ఇటువంటి పదవికి అర్హత ఉంటే మీరు ఈ సమయంలో ప్రయత్నం చేయండి. మరి శని భగవానుడు కూడా మీకు అతి తొందరలో చతుర్థ స్థానంలోకి వెళ్తున్నాడు. కాబట్టి ఏదైనా ప్రయత్నం స్పీడప్ చేయడం వల్ల అటు ప్రభుత్వ ఉద్యోగంలో ప్రవేశించాలన్నా, రాజకీయ రంగంలో నామినేటెడ్ పోస్టులో ప్రవేశించాలన్నా కూడా ఇది మంచి అవకాశం. ఇంచుమించుగా ఈ నెలలో మీకు అటువంటి అవకాశం వచ్చే అవకాశం ఉన్నది. ఇక చతుర్థ స్థానంలో శుక్ర రాహుల సంచారం. దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఏదైనా రుణం చేసి ఖరీదైనటువంటి వాహనం కానీ ఒక ఖరీదైనటువంటి గృహం, విల్లా లాంటిది ఈ సమయంలో కొనే అవకాశం ఉంది. అలాగే పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. విలాసవంతమైనటువంటి హోటల్స్లో విలాసవంతంగా ప్రయాణం చేయడం, పెద్ద హోటల్స్లో స్టే చేయడం, విలాసవంతమైనటువంటి ప్రయాణాలు చేయడం, పుణ్యక్షేత్రాలు దర్శించడం, అక్కడ చాలా వరకు బిజీగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎవరైతే ఉన్నత విద్య కొరకు విదేశంలో ప్రవేశం కొరకు ప్రయత్నం చేస్తున్నారో, ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఈ మెడికల్ రంగంలో MBBSలో చేరదామని పరీక్షకు ప్రిపేర్ అవుతున్నవారు ఆల్రెడీ ఒకసారి ప్రయత్నం చేసి మళ్ళీ ఇంకొకసారి ఏదన్నా ప్రయత్నం చేస్తున్నవారు మరి ఈ సంవత్సరంలో వారు చాలా జాగ్రత్తగా కష్టపడటం వల్ల కంపల్సరీగా ఈ గ్రహస్థితి ఈ ధనుసు రాశిలో జన్మించినటువంటి ధనుసు లగ్నంలో జన్మించిన వారికి మెడికల్ రంగ ప్రవేశం కానీ లేదా ఉన్నత స్థాయి ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశించడానికి చాలా వరకు పరిస్థితులు అనుకూలిస్తున్నాయి. కాబట్టి కొద్దిగా కృషి చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న సీటు సాధించే అవకాశం ఉంది. అయితే ఈ ధనుసు రాశి వారికి ఒక బలహీనత రావడం జరుగుతూ ఉంటుంది. ఏదన్నా పరీక్షల ముందు చదువుకుందామని వాయిదా వేస్తుంటారు. ఈ పోస్ట్పోన్ మెంటాలిటీ తగ్గించుకొని సహజంగా మీలో ఉన్నటువంటి ఈ బద్ధకాన్ని తగ్గించుకొని ప్రతిరోజు వేకువజామునే సూర్య నమస్కారం చేసుకొని, సూర్య ఆరాధన చేసుకొని పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం వల్ల 100% ఉన్నత స్థాయి ప్రమాణాలతో మంచి కాలేజీలో మీరు ప్రవేశం పొందే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా ప్రయత్నం చేయండి, చక్కని సక్సెస్ మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక 6వ స్థానంలో గురుగ్రహ ప్రభావం ఎలా ఉంటుందంటే ఉద్యోగ విషయంలో మీరు ఏదైనా కొత్త ప్రయత్నాలు చేసినప్పుడు ఫలించే అవకాశం ఉంది. అంటే 6లో ఉన్నటువంటి గురువు 2, 6, 10 స్థానాల్ని యాక్టివేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఉద్యోగంలో అభివృద్ధి రావచ్చు, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా
చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ఆరోగ్యపరంగా కూడా కొంత జాగ్రత్త పడవలసి ఉంటుంది. ఎక్కువగా ఈ గురువు 6వ స్థానంలో ఉన్నప్పుడు మన ధనుసు రాశి ధనుసు లగ్నం వారికి డయాబెటిక్ సంబంధించిన కానీ అజీర్ణం సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఓవరాల్గా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి చాలా వరకు కొత్త ఉద్యోగ అవకాశాలు కానీ విదేశ అవకాశాలు కానీ వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా ఈ రాశిలో ఉన్నవాళ్ళు ఈ న్యాయవాది వృత్తిలోను, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోను, అలాగే ఏదైనా వైద్య సంబంధించిన వృత్తుల్లో ఉండడం జరుగుతుంది. అటువంటి వారికి వారి యొక్క ప్రతిభకు అర్హతకు తగే విధంగా అందులో ప్రవేశం కూడా చాలా సునాయాసంగా లభించే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ నెల మొదటి 15 రోజులు రవి తృతీయ స్థాన సంచారం వల్ల కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. చివరి 15 రోజుల్లో ఏదైనా ఒక స్థిరాస్తి కొనడం కానీ వాహనం కొనడం కానీ ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. అయితే కొంతవరకు ఈ సమయంలో ప్రభుత్వ అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ప్రభుత్వానికి చెల్లించినటువంటి ట్యాక్స్లు, ఇన్కమ్ ట్యాక్స్లు, అలాగే క్రెడిట్ కార్డ్ సంబంధించిన బిల్స్ సకాలంలో పే చేయకపోతే ఏదైనా ఇబ్బందులు కూడా సూచించే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు అప్ టు డేట్గా ఉండడం వల్ల ప్రభుత్వ అధికారుల వేధింపుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. మన గ్రహాలన్నీ కూడా ఈ గోచారాన్ని, ఈ గ్రహాల యొక్క స్థితిని అనుసరిస్తున్న వారు ఉగాది రోజు అంటే మళ్ళా గ్రహాలకి కొత్త లెక్క స్టార్ట్ అవుతుందన్నమాట. ఆ రోజే మన కొత్త పంచాంగం ప్రారంభమవుతుంది. ఆ గ్రహాలు ఆ రోజు నుంచి వాటి యొక్క పదవులు కూడా మారుతూ ఉంటాయి. టెక్నికల్గా అది పంచాంగ శ్రవణం చేస్తున్నవారు రాజు ఎవరు, మంత్రి ఎవరు చెప్పడం జరుగుతుంటుంది. అంటే మనకి ఏంటంటే కొత్త క్యాబినెట్ ఈ ఉగాది రోజే ప్రారంభమవుతుంది. కాబట్టి మరి విధి విధానంగా అందరూ పాటించిన విధంగానే ఈ ఉగాది రోజు మీరు కూడా మరి విధి విధానంగా ఉగాది పచ్చడి సేవించి ఆ రోజు మీరు చేయవలసిన ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే ఏదైనా గోశాలను సందర్శించండి. లేదంటే మీకు సమీపంలో గోవు కానీ ఒకవేళ మీరన్నా గోవుని పెంచుతూ ఉంటే ఆ గోవుకి శుభ్రంగా స్నానం చేయించి పశువుతో అలంకరించి పూలతో పూజించి చెరుకు గడలు లేదంటే చెరుకు సంబంధించినటువంటి దవ్వ అది ఆవుకి ఆహారంగా పెట్టడం. అది కుదరని వారు ఒక బెల్లం మొక్క చక్కగా మంచి కడిగినటువంటి ఇస్త్రాకులో కానీ ప్లేట్లో కానీ పెట్టి విధి విధానంగా ఆవుకి పెట్టి ఆవుకి 3 ప్రదక్షిణలు చేయడం వల్ల ఈ ఉగాది మీకు చాలా ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అంటే గోవే సంపద, అంటే గోవుల వల్లే మనకి ఇవన్నీ కలగడం జరుగుతూ ఉంటాయి. కామధేనువు అంటే పూర్వకాలంలో సంపద అంతా కూడా గోవుల రూపంలోనే లెక్కిస్తూ ఉండేవారు. అందువల్ల ఈ గోవుని మీరు ఉగాది రోజు పూజించడం వల్ల సంపద ఐశ్వర్యం కలుగుతుంది. ఇంకో ముఖ్యమైన గమనిక ఏంటంటే మనకి ఈ ఆదివారం రోజు ఈ ఉగాది రావడం వల్ల చాలామంది ఈ ఆదివారం రోజు చాలా ఎంటర్టైన్మెంట్లోను విందు వినోదాల్లో ములుగు తేలుతుంటారు. కాబట్టి కేవలం ఈ ఒక్కరోజు మాత్రం దయచేసి అటువంటి ఎంటర్టైన్మెంట్ జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా ఏ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం వినటం కానీ లేదంటే ఏదైనా భక్తి సినిమా వీక్షించి ఆ రోజు శుభ్రంగా ఇంటి దగ్గర చక్కగా ఉండి భార్య పిల్లలతో హ్యాపీగా కాలక్షేపం చేస్తూ మంచి కాలక్షేపం చేయడం వల్ల చాలా వరకు అంటే ఏదన్నా కొత్త సంవత్సరం రోజు చేసే ఫలితం మాత్రం ఆ సంవత్సరం అంతా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఆదివారం చాలామందికి చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి. కాబట్టి ఈ ఒక్క రోజు మాత్రం మీరు దాన్ని తగ్గించుకోండి. సంవత్సరం అంతా కూడా మీరు ఆ శుభ ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.